గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించుకోగలరని కోరుచున్నాను. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుచున్నాను. ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక. హిడ్మా ఎన్కౌంటర్. ఆంధ్రప్రదేశ్లోని మారేడుమిల్లి అడవుల్లో హతమైన మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు, ఆయన భార్య మడకం రాజే, మరో నలుగురు కూడా. ఇక ఆంధ్రప్రదేశ్లోని మారేడుమిల్లి అడవుల్లో ఈ విధంగా ఇక్కడ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్న సందర్భంగా ఈ విధంగా ఎదురుకాల్పులు జరిగిన మావోయిస్టులు ఇక్కడ మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు ఈ విధంగా ఇక్కడ హిడ్మా ఎన్కౌంటర్ గురైనట్టుగా చూడవచ్చు. ఇతనిపై ఈ విధంగా 1,80,00,000 రివార్డు కూడా ఉంది. ఈ విధంగా ఇక్కడ ఇతను ఎవరికి చిక్కడు దొరకడు అన్నట్టుగా ఉండే, ఇతను ఒకవేళ ఎదురు పడినా కూడా పోలీసు బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులు ఇక్కడ భయానికి గురయ్యేది. అంటే ఎప్పుడు కాల్పులు జరుపుతారో అన్నట్టుగా హిడ్మా ఉంటే ప్రమాదకరంగా ఉన్నట్టుగా భావించేది. ఈ విధంగా ఇక్కడ అతను ఈ సందర్భంగా మరణించినట్టు చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ అమిత్ షా ఏదైతే ఇక్కడ మావోయిస్టులను అంతం చేయాలని ఈ విధంగా పోలీసులకు దేశంలో మావోయిస్టులు లేకుండా అంతమొందించాలనేది ఏదైతే ప్రకటించిండో అప్పటి నుంచి ఈ విధంగా భద్రతా బలగాలు ఈ విధంగా ఇక్కడ కూంబింగ్ నిర్వహించే మావోయిస్టులను అంతమొందిస్తున్నారు. ఈ విధంగా ఇక్కడ అదే ప్రయత్నంలో ఈ విధంగా హిడ్మా కూడా మరణించినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా తారసపడడంతో ఎదురుకాల్పులు. ఘటనా స్థలం నుంచి పారిపోయిన మరో 19 మంది మావోయిస్టులు, వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్న భద్రతా బలగాలు. మృతులంతా ఛత్తీస్గఢ్ వాసులే. అక్కడ నిర్బంధం పెరగడంతో ఏపీ వైపు రాక వారి కదలికలపై నిఘా పెట్టిన ఏపీ పోలీసులు. విధంగా ఇక్కడ ఛత్తీస్గఢ్కు సంబంధించిన మావోయిస్టులు ఈ విధంగా అక్కడ ఎక్కువగా నిఘా పెరగడంతో ఈ విధంగా అక్కడ భద్రతా బలగాలు ఎక్కువగా మోహరించడం ద్వారా ఈ విధంగా అక్కడి నుంచి ఛత్తీస్గఢ్ అడవుల నుంచి ఆంధ్రప్రదేశ్కు తరలి వచ్చినట్టుగా చూడవచ్చు మావోయిస్టులు. ఈ విధంగా మరణించిన వాళ్ళంతా ఈ విధంగా ఛత్తీస్గఢ్కు సంబంధించిన వాళ్ళే అన్నట్టుగా, ఇంకా 19 మంది మావోయిస్టులు తప్పించుకున్నారు అక్కడ ఎదురుకాల్పుల నుంచి అన్నట్టుగా కూడా చూడవచ్చు. మావోయిస్ట్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ పార్టీ అగ్రనేత గెరిల్లా ఆపరేషన్లలో ఆరితేరిన కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి, మోస్ట్ వాంటెడ్ మధ్వి హిడ్మా 51 భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో హతమయ్యారు. హిడ్మాతో పాటు ఆయన భార్య, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు మడకం రాజే, PLGA 1వ నెంబర్ కంపెనీలోని వివిధ ప్లాటూన్లకు కమాండర్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్న లక్ష్మల్ ఏలియాస్ చైతు, కమలు ఏలియాస్ కమలేష్, మల్లా ఏలియాస్ మల్లాలు, దేవేలు ప్రాణాలు కోల్పోయారు. వీరంతా హిడ్మా రక్షణ దళంలో కీలక సభ్యులు. వీరంతా ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాకు చెందిన వారే. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లికి 5 కిలోమీటర్ల దూరంలోని నెల్లూరు గ్రామ అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం 6:30 నుంచి 7 గంటల మధ్య ఈ ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో మొత్తం 6 మావోయిస్టులు మృతి చెందగా మరో 19 మంది తప్పించుకున్నారు. వీరి కోసం భద్రతా బలగాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతి మహేష్ చంద్ర లడ్డా, అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్లు మంగళవారం ఉదయం రంపచోడవరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ వివరాలు వెల్లడించారు. మధ్వి హిడ్మా ఎలియాస్ హిడ్మన్న విధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అటవీ ప్రాంతంలోని ఈ విధంగా ఇక్కడ ఇది మారేడుమిల్లి అటవుల్లో ఈ విధంగా ఇక్కడ అల్లూరి సీతారామరాజు జిల్లా ఈ విధంగా సంబంధించిన జిల్లాగా చెప్పుకోవచ్చు. అక్కడి పోలీసు శాఖ ఈ విధంగా మీడియా సమావేశం నిర్వహించి వెల్లడించినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా నిన్న 6:30 నుంచి 7 గంటల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఈ మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు ఇక్కడ అగ్రనేతల్లో కీలక నాయకుడు హిడ్మాను అంతమొందించినట్టుగా చూడవచ్చు భద్రతా బలగాలు. ఈ విధంగా ఇక్కడ చూస్తుంటే ఇంకా ఇక్కడ ఇది దేశంలో ఎక్కడైనా మావోయిస్టులు తగ్గుతున్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా అమిత్ షా ప్రకటన తర్వాత కీలకంగా ఈ విధంగా పూర్తిగా లొంగిపోతున్నారు. అదేవిధంగా ఈ విధంగా ఇక్కడ లేదంటే ఈ విధంగా భద్రతా బలగాలలో ఈ విధంగా హతమవుతున్నారు అన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఎదురుకాల్పుల జరిగే సందర్భంగా ఉలిక్కిపడ్డ విజయవాడ, ఏలూరు, కాకినాడలో అలజడి. పక్కా సమాచారంతో వివిధ చోట్ల ఏపీ పోలీసుల భారీ ఆపరేషన్. అదుపులో 50 మంది మావోయిస్టులు. పట్టుబడిన వారిలో మావోయిస్టు అగ్రనేత. మిగిలిన వారంతా దేవ్జీ రక్షణ బృందం, హిడ్మా బెటాలియన్లో పనిచేసే వారే. విధంగా ఇక్కడ ఉలిక్కిపడ్డ విజయవాడ. ఈ విధంగా ఇక్కడ ఇది ఏపీకి ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడ తరలి వచ్చిన మావోయిస్టులు ఏపీలో స్థావరం ఏర్పాటు చేసుకున్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా
ఇక్కడ భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఛత్తీస్గఢ్ అడవుల్లో కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటనతోటి విధంగా ఇక్కడ నిఘా ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ మొత్తం పటిష్టంగా పోలీసు బలగాలతోటి నిండిపోయింది అటవీ ప్రాంతం అంతా. దాని ద్వారా ఏపీకి తరలి వచ్చారు. ఇతర ప్రాంతాలకు తరలి వచ్చిన సందర్భంగా ఈ విధంగా ఏపీ అడవుల్లోని మంగళగిరి అడవుల్లో ఈ విధంగా మారేడుమిల్లి అడవుల్లో ఈ విధంగా ఇక్కడ హతమైన సందర్భంగా ఈ విధంగా విజయవాడ ఉలిక్కిపడ్డది. ఇక్కడ సమీప ప్రాంతమైన సందర్భంగా ఈ విధంగా ఇక్కడ ఏలూరు కాకినాడలో అలజడి. పక్కా సమాచారంతో వివిధ చోట్ల ఏపీ పోలీసుల భారీ ఆపరేషన్. ఈ విధంగా ఇక్కడ నగరాల్లో కూడా ఇక్కడ మావోయిస్టుల గురించి ఇక్కడ పోలీసు తనిఖీలు జరుగుతున్నాయి అన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ 50 మంది మావోయిస్టులు లొంగిపోయారు. అందులో కీలక నేత ఉన్నట్టుగా కూడా చెప్పుకొస్తారు. ఛత్తీస్గఢ్లోని దండకార్యంలో బలగాల ముమ్మర కూంబింగ్, విస్తృత దాడులతో కకావికలమైన మావోయిస్టులు మైదాన ప్రాంతాలకు వచ్చి తలదాచుకుంటున్నారు. వారిలో కొందరు విజయవాడ, ఏలూరు, కాకినాడ సహా వివిధ ప్రాంతాల్లో ఉంటున్నారనే పక్కా సమాచారంతో ఏపీ పోలీసులు కొన్ని రోజులుగా నిఘా పెట్టారు. మంగళవారం ఏకకాలంలో దాడులు చేసి 50 మందిని అదుపులోకి తీసుకున్నారు. కృష్ణా జిల్లా కానూరులో 27 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్న అనంతరం భవనంలో సోదాలు చేస్తున్న భద్రతా బలగాలు. హిడ్మాపై 1,80,00,00,000 రివార్డు. ఈ విధంగా ఇక్కడ హిడ్మాపై రివార్డు ఉండే ఈ విధంగా అతన్ని పట్టుకుంటే రివార్డు ఇస్తుంది అన్నట్టుగా ఈ విధంగా ఇక్కడ ఎదురుకాల్పుల్లో అతమైనట్టుగా చూడొచ్చు హిడ్మా. ఈ విధంగా ఇక్కడ అటవీ ప్రాంతాల్లో పోలీస్ బలగాలు జల్లడ పడుతున్న నేపథ్యంలో ఈ విధంగా పట్టణ ప్రాంతాల జన సమూహంలోకి వచ్చి వాళ్ళు తలదాచుకుంటున్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా సందర్భంగా ఈ విధంగా ఈ పోలీసు బలగాలు ఇక్కడ పట్టణాల్లో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు మావోయిస్టుల కోసం అన్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా ఏలూరు, కాకినాడ, విజయవాడలలో తీవ్రంగా ఇక్కడ తనిఖీలు చేసినారు అన్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా గ్రూప్ 2015-2016 గ్రూప్ 2 నాటి ఎంపిక జాబితా కొట్టివేత. విధంగా గ్రూప్ 2 రద్దు, పునర్మూల్యాంకనం నిర్వహించి అర్హుల జాబితా విడుదల చేయాలి. 8 వారాల్లో ప్రక్రియ పూర్తవ్వాలి. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సంచలన తీర్పు. హైకోర్టు ఉత్తర్వులు, సాంకేతిక కమిటీ సిఫార్సులను కమిషన్ ఉల్లంఘించిందని వ్యాఖ్య. ఈ విధంగా హైకోర్టు ఉత్తర్వులు, సాంకేతిక కమిటీ సిఫార్సులను కమిషన్ ఉల్లంఘించిందని వ్యాఖ్య. ఈ విధంగా 2015-16కు సంబంధించిన గ్రూప్ 2 ఫలితాలను రద్దు చేస్తున్నట్టుగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ విధంగా ఇక్కడ ఈ ఫలితాలు చెల్లవు అన్నట్టుగా హైకోర్టు ఒక నిర్ణయం వెల్లడించినట్టుగా చూడొచ్చు. ఈ విధంగా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెల్లడించినట్టుగా చూడొచ్చు. ఇక్కడ 2015-16 గ్రూప్ 2ను రద్దు చేస్తూ మంగళవారం హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నాటి ఎంపిక జాబితాను కొట్టివేసింది. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు సాంకేతిక కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా డబుల్ బబ్లింగ్, వైటనర్ వినియోగం, తుడిసివేతలున్న పార్ట్ బి పత్రాలను పునర్మూల్యాంకనం చేయడం చెల్లదని పేర్కొంది. హైకోర్టు తీర్పు సాంకేతిక కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా వ్యవహరించే అధికారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు లేదని తేల్చి చెప్పింది. జవాబు పత్రాల్లో ట్యాంపరింగ్ జరిగిందని స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు వాటిని పక్కన పెట్టకుండా ఈ విధంగా మూల్యాంకనం ఏదైతే ట్యాంపరింగ్ జరిగిందో వైటనర్ ఉపయోగించి సమాధానాలను మార్చిన సందర్భంగా వాటిని తిరిగి మూల్యాంకనం చేయడం కుదరదని ఇక్కడ తేల్చి చెప్పినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా 2015-16కు సంబంధించిన గ్రూప్ 2 ఫలితాలను రద్దు చేస్తున్నట్టుగా హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించినట్టుగా చూడొచ్చు. కమిషన్ వైఫల్యమే. జవాబు పత్రాల్లో ట్యాంపరింగ్ జరిగిందని స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు వాటిని పక్కన పెట్టకపోవడం కమిషన్ వైఫల్యమే. కేవలం ఓఎంఆర్ షీట్లోని పార్ట్ ఏలోని తప్పులను సరిదిద్దడానికి సాంకేతిక కమిటీ, హైకోర్టు అనుమతించాయి. దీనికి విరుద్ధంగా పార్ట్ బిలోని ప్రశ్నలను మూల్యాంకనం చేసే అధికారం కమిషన్కు లేదు. ఇది పరీక్ష సమగ్రతను దెబ్బతీస్తుంది. అన్ని పేపర్లకు మూల్యాంకనాన్ని విస్తరించడం చట్టవిరుద్ధం. ఏకపక్షం. ఇది కమిషన్ చట్టబద్ధ అధికారాల పరిధిని దాటి వ్యవహరించడమే. అందువల్ల 2019 అక్టోబర్ 24న విడుదల చేసిన ఎంపిక జాబితాను రద్దు చేస్తున్నాం. హైకోర్టు సాంకేతిక కమిటీ సిఫార్సుల మేరకు 8 వారాల్లో తిరిగి మూల్యాంకనం చేపట్టి నియామక ఉత్తర్వులు జారీ చేయాలి. అక్రమాల నివారణకు భవిష్యత్తులో ఓఎంఆర్ షీట్లో పేర్కొన్న సూచనలకు కట్టుబడి ఉండాలి. భౌతిక వీడియోగ్రఫీ ద్వారా పర్యవేక్షణ జరగాలి. హైకోర్టు ఈ విధంగా ఇక్కడ గ్రూప్ 2 ఫలితాలకు సంబంధించి సీరియస్ యాక్షన్ తీసుకున్నట్టుగా చూడొచ్చు హైకోర్టు. ఈ విధంగా ఇక్కడ వైట్నర్ ఉపయోగించి ఫలితాలను సరిచేయడం, ఈ విధంగా ఇక్కడ ఏదైతే ఇక్కడ
ట్యాంపరింగ్ జరిగిన దాన్ని తిరిగి మూల్యాంకనం చేయడం కుదరదు అన్నట్టుగా హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ విధంగా ఇక్కడ 2010 సందర్భంగా 2015-16 గ్రూప్ 2 ఫలితాలకు సంబంధించి హైకోర్టు ఈ విధంగా రద్దు చేసినట్టుగా చూడవచ్చు. ఆ ఫలితాలను మళ్ళీ ఆ మూల్యాంకనం చేసే అవకాశం ఉంది అన్నట్టుగా మళ్ళీ ఆ ఫలితాలను రద్దు చేసి మళ్ళీ ఒకసారి నిర్వహించే అవకాశం ఉంటుంది అన్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా అక్రమాస్తుల కేసులో రేపు సిబిఐ కోర్టుకు జగన్, 6 ఏళ్ల తర్వాత వ్యక్తిగతంగా న్యాయస్థానం ముందుకు. అక్రమాస్తుల కేసులో రేపు సిబిఐ కోర్టుకు జగన్, 6 ఏళ్ల తర్వాత వ్యక్తిగతంగా న్యాయస్థానం ముందుకు. ఇక్కడ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో మరోసారి సిబిఐ ముందుకు వెళ్తున్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా సీఎం పదవి కోల్పోయిన తర్వాత ఇక్కడ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఓటమి పాలయ్యారు ఇక్కడ సీఎం ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్లో. ఆ సందర్భంగా ఈ విధంగా ఇప్పుడు మరొకసారి అక్రమాస్తుల కేసులో సిబిఐ ముందుకు వెళ్ళబోతున్నట్టుగా చూడొచ్చు జగన్. దళ సభ్యుడి నుంచి దండకారణ్య దళపతిగా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కార్యకలాపాలకు ఆయువు పట్టుగా హిడ్మా, గెరిల్లా వార్ఫేర్లో అనుభవం. ఈ విధంగా హిడ్మా దళ సభ్యుడి నుంచి దండకారణ్య దళపతిగా ఎదిగిండు. ఈ విధంగా ఇక్కడ మామూలు కార్యకర్త అందులో సభ్యుడిగా వెళ్ళి ఇక్కడ విధంగా ఒక దళపతిగా ఎదిగిండు అన్నట్టుగా చూడొచ్చు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కార్యకలాపాలకు ఆయువు పట్టుగా హిడ్మా, గెరిల్లా వార్ఫేర్లో అనుభవం. మొత్తం మీద ఆరుతేరి ఉన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా పోలీసు భద్రతా బలగాల నుంచి ఎలా తప్పించుకోవాలి, వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి అన్నట్టుగా ఇక్కడ అందులో పట్టు సాధించినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా దళ సభ్యుడి నుంచి దళపతి గ్రూప్ దండకారైన దళపతిగా ఎదిగిందన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ అతను ఈ సందర్భంగా పోలీసుల కుంబింగ్ నిర్వహించిన సందర్భంలో ఈ విధంగా ఎదురుకాల్పులు హతమైనట్టుగా చూడవచ్చు. మోస్ట్ వాంటెడ్ ఈ విధంగా ఇక్కడ ప్రధాన మావోయిస్ట్ అగ్రనేత ఈ విధంగా హిడ్మా. ప్రత్యేక శ్రద్ధతోనే పట్టణ ప్రగతి. సీఎంలు మారిన రాష్ట్ర అభివృద్ధి విధానంలో ఎలాంటి మార్పులు లేవు, అందుకే తెలంగాణ పెట్టుబడిదారులకు స్వర్గధామం, మాకు న్యూయార్క్ టోక్యోలతోనే పోటీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. విధంగా ప్రత్యేక శ్రద్ధతోనే పట్టణ ప్రగతి. సీఎంలు మారిన రాష్ట్ర అభివృద్ధి విధానంలో ఎలాంటి మార్పులు లేవని విధంగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఇది పెట్టుబడులకు సంబంధించి వివిధ దేశాల నుంచి ప్రతినిధులు వచ్చిన సందర్భంగా ఈ విధంగా ఒక సమావేశం ఏర్పాటు చేసిన సందర్భంగా ప్రారంభించిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుకొచ్చారు. ఈ విధంగా ఇక్కడ మాకు న్యూయార్క్ టోక్యోలతోనే పోటీ, ఇతర రాష్ట్రాలతోటి కాదన్నట్టుగా చెప్పుకొస్తారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తలపెట్టిన వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరాలంటే కేంద్ర ప్రభుత్వం పట్టణాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పక్క రాష్ట్రాలతో తమకు స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని, తాము వారితో పోటీ పడటం లేదని, తమ పోటీ న్యూయార్క్, టోక్యో, సింగపూర్, దుబాయ్లతోనే అని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రులు మారినా విధానాలు మాత్రం ఎప్పుడూ మారలేదని, అందుకే తెలంగాణ పెట్టుబడిదారులకు స్వర్గధామంగా మారిందన్నారు. మంగళవారం హైదరాబాద్లోని ఒక హోటల్లో పట్టణాభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నైరుతి రాష్ట్రాల పట్టణాభివృద్ధి మంత్రుల ప్రాంతీయ సమావేశంలో ఆయన ప్రసంగించారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రధాని వికసిత్ భారత్ లక్ష్యం నెరవేర్చడంలో తాము భాగస్వాములమవుతామని, ఇందుకోసం రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం అన్ని రకాలుగా సహకరించాలన్నారు. 100 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవం జరుపుకునే 2047 నాటికి దేశాన్ని $30 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని, తద్వారా దేశాన్ని ప్రపంచంలోనే గొప్ప దేశంగా తీర్చిదిద్దాలన్న ప్రధాని కళ నెరవేర్చడంలో మేము భాగస్వాములం అవుతాం. మేము కూడా తెలంగాణ రైజింగ్ 2047 పేరుతో బృహత్ ప్రణాళిక రూపొందించుకున్నాం. అప్పటికల్లా దేశ జీడిపిలో మా వాటా 10% కావాలన్నది లక్ష్యం. ఇందుకోసం కేంద్రం సహకరించాలి. ఈ క్రమంలో మేము రూపొందించుకున్న ప్రాజెక్టులు ప్రధాని కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లాం. వాటిని పరిగణలోకి తీసుకొని వెంటనే అనుమతులు ఇవ్వాలి. విధంగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇక్కడ పెట్టుబడులను ఎలా తీసుకురావాలి, రాష్ట్రాన్ని పట్టణాభివృద్ధికి సంబంధించి ఎలా ఏ విధంగా అభివృద్ధి చెందాలన్న సమావేశంలో ఈ విధంగా కేంద్ర మంత్రి హాజరయ్యారు. ఈ సమావేశంలో ఆయన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ముఖ్య అతిథిగా ఈ సమావేశంలో పాల్గొన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ఈ విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వికసిత భారత్ నెరవేరాలంటే ఈ విధంగా ఇక్కడ పెట్టుబడులకు సంబంధించి ఈ విధంగా రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలి. మేము 2047 ఏదైతే లక్ష్యంతో పెట్టిందో వికసిత భారత్ అనే లక్ష్యం, దాన్ని మేము కూడా ఇక్కడ ప్రణాళికలు రూపొందించుకున్నాం అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఈ విధంగా ఇక్కడ
సీఎంలు మారిన తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు స్వీకరించడానికి ఎలాంటి విధి విధానాలు మారలేదు అన్నట్టుగా చెప్పుకొచ్చారు. పెట్టుబడులు స్వీకరించడానికి అనుకూలంగా ఉన్న రాష్ట్రం తెలంగాణ అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఈ విధంగా 2047 వికసిత భారత్ లక్ష్యంగా మేము ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకున్నాం, అందుకోసం పనిచేస్తామన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నైరుతి రాష్ట్రాల పట్టణాభివృద్ధి మంత్రుల ప్రాంతీయ సమావేశంలో జ్యోతి వెలిగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, చిత్రంలో ఏపీ మంత్రి నారాయణ తదితరులు. గెలుపు బాధ్యత మంత్రులదే, ఎమ్మెల్యే నేతల మధ్య సమన్వయకర్తల ఇన్ఛార్జి మంత్రులు, పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధతపై కాంగ్రెస్ దృష్టి. విధంగా గెలుపు బాధ్యత మంత్రులదే, ఎమ్మెల్యే నేతల మధ్య సమన్వయకర్తల ఇన్ఛార్జ్ మంత్రులు, పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధతపై కాంగ్రెస్ దృష్టి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఈ విధంగా కాంగ్రెస్ ఒక ప్రకటన తీసుకొచ్చింది. ఈ విధంగా ఇక అయితే పంచాయతీ ఎన్నికలకు కాంగ్రెస్ సన్నద్ధతకు సంబంధించి ఏ విధంగా ప్రణాళికలు వేసుకున్నాం, ఏ విధంగా ఇక్కడ మంత్రులదే బాధ్యత అన్నట్టుగా ఇన్ఛార్జ్ బాధ్యత మంత్రులకు అప్పగిస్తారు. ఏదైతే జిల్లాకు సంబంధించి నియోజకవర్గం సంబంధించి మంత్రులు ఉన్నారో వాళ్ళు మంత్రులు కీలక బాధ్యతలు వ్యవహరించాలి అన్నట్టుగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా చూడొచ్చు. ఈ విధంగా గెలుపు బాధ్యత మంత్రులే. ఈ విధంగా కాంగ్రెస్ అభ్యర్థులను పూర్తి స్థాయిలో గెలిపించే లక్ష్యంతో మంత్రులు పనిచేయాలి, ఒక కార్యకర్తలతోటి అనుసంధానంగా ఉండాలన్నట్టుగా చెప్పుకొస్తుంది. ఎమ్మెల్యేలు నేతల మధ్య సమన్వయకర్తల ఇన్ఛార్జ్ మంత్రులు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ చెప్పుకొస్తుంది. 1 కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు హైదరాబాద్లో నేడు లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం. అనంతరం లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్. గురువారం నుంచి జిల్లాల్లో పంపిణీ. 1 కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు. ఈ విధంగా హైదరాబాద్లో ఈరోజు 1 కోటి మంది ఈ మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ జరగబోతున్నాయి. అందులో భాగంగా ఈరోజు హైదరాబాద్లో ప్రారంభం కానున్నట్టుగా చూడొచ్చు. అనంతరం లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా చూడొచ్చు. గురువారం నుంచి జిల్లాల్లో పంపిణీ. ఈరోజు హైదరాబాద్లో పంపిణీ చేసి గురువారం నుంచి జిల్లాల వారీగా పంపిణీ చేసే అవకాశం ఉన్నట్టుగా చూడొచ్చు. రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని బుధవారం ఈ పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. మొదటి దశలో బుధవారం నుంచి తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం డిసెంబర్ 9 వరకు గ్రామీణ ప్రాంతాల్లో చీరల పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. రెండవ దశలో మార్చి 1 నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 వరకు పట్టణ ప్రాంతంలో అందజేయాలని మంగళవారం రాత్రి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్కతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్, చేనేత శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, సెర్ఫ్ సిఇఓ దివ్య దేవరాజన్, సీఎం కార్యదర్శి మాణిక్ రాజ్ పాల్గొన్నారు. ఈ విధంగా ఇందిరమ్మ ఏదైతే ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని బుధవారం ఈరోజు హైదరాబాద్లో ప్రారంభించనున్నట్టుగా చూడొచ్చు. 1 కోటి మంది మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమం ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించబోతున్నారు. హైదరాబాద్లో పంపిణీ చేసి తర్వాత జిల్లాల వారీగా గురువారం నుంచి జిల్లాల వారీగా పంపిణీ చేయబోతున్నట్టుగా చూడొచ్చు. 1 కోటి మంది మహిళలకు చీరలు అందించే ప్రక్రియ కొనసాగుతున్నట్టుగా తీసుకున్నచ్చు ప్రభుత్వం తరఫున. అంచనాలకు అందనంత భారం. కల్వకుర్తి పనుల్లో జాప్యంతో ఖజానాపై 1000 కోట్ల భారం. ఒక ప్యాకేజీలోనే 465 కోట్లు అదనం. నిర్ణీత వ్యవధిలోగా పూర్తి చేసే పేరుతో ఈపీసీ పద్ధతిలో గుత్తేదారులకు ప్రభుత్వం పనులు అప్పగించింది. కానీ ఏళ్లపాటు పనులు నత్తనడకన సాగుతుండటంతో ఖజానాపై భారీగా భారం పడుతుంది. భూసేకరణ సకాలంలో నిధులు చెల్లించకపోవడం, గుత్తేదారు నిర్ణీత వ్యవధిలో పనులు చేయకపోయినా చూసి చూడనట్లుగా వ్యవహరించి గడువు పొడిగిస్తూ పోవడం, ఒప్పందంలోని క్లాసుల ప్రకారం చర్యలు తీసుకోకపోవడం, వీటన్నింటికీ మించి పెరిగిన ధరలకు అనుగుణంగా మళ్ళీ ఒప్పందం చేసే నిబంధన వల్ల ఎంత జాప్యం అయితే ప్రభుత్వ ఖజానాపై అంత భారం పడుతుంది. తాజాగా సోమవారం మంత్రివర్గం ఆమోదించిన కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలోని 29వ ప్యాకేజీనే అందుకు ఉదాహరణ. జలయజ్ఞంలో భాగంగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో 6 ప్యాకేజీల పనులకు ఈపీసీ పద్ధతిలో ఒప్పందం జరిగింది. అంతకుముందు ఒక పనికి విధంగా ఇక్కడ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఇది ఎంత నిర్లక్ష్యం, జాప్యం, ఆలస్యం చేస్తూ పోతుంటే అధికారులు అంత వ్యయంతో కూడుకుపోతుంది. అయినా చూసి చూడనట్లుగా అధికారులు ఉంటున్నారు, నిర్లక్ష్యం వహిస్తున్నారు అన్నట్టుగా ముఖ్యంగా చూడొచ్చు. కల్వకుర్తి పనుల్లో జాప్యంతో ఖజానాపై 1000 కోట్ల భారం. ఒక ప్యాకేజీలోనే 465 కోట్లు అదనం. అంచనాలకు అందనంత భారం. ఈ విధంగా ఒక అంచనా వేసుకొని
ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని ఏదైతే ప్రభుత్వం తీసుకుందో దానికి విరుద్ధంగా ఈ విధంగా ఇక్కడ నిర్లక్ష్యం వేయించడంతో అధికారులు దాని మీద పనిచేసే ఇంజనీర్లు ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారి ఈ విధంగా నిర్లక్ష్యం వేయించడం ద్వారా జలవనరుల శాఖ అందరూ ఇందులో బాధ్యత వహించాల్సిందే అన్నట్టుగా చూడవచ్చు. ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించిన జలవనరుల శాఖకు సంబంధించిన అధికారులంతా నిర్లక్ష్యం వహించడం వల్ల ఈ విధంగా అనుకున్న దానికంటే వ్యయం ఎక్కువ, కోట్ల భారం అందనంత దూరంగా చూడొచ్చు. ఈ విధంగా అంత వ్యయం వెచ్చించాల్సి ఉందన్నట్టుగా చూడొచ్చు. సవర్ణ ప్రతిపాదనలపై సీఎం ఆగ్రహం. అంచనాల సవర్ణ, పెరిగిన ధరల పేరుతో అదనపు చెల్లింపుల కోసం వస్తున్న ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రతిపాదనలు మంత్రివర్గ సమావేశానికి రెగ్యులర్ ఎజెండాలో కాకుండా అదనపు ఎజెండా పేరుతో చివరి నిమిషంలో తీసుకురావడం సరైంది కాదు. ఏదైతే సమావేశం ముగిసే సందర్భంగా సంతకం చేసి వెళ్ళిపోతాడు, దాని ద్వారా మనకు నిధులు వస్తాయనే ఉద్దేశంతో అక్కడ జల వనరుల శాఖ అధికారులు ఏదైతే వ్యవహరించిన తీరును ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ఇది నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ వ్యయాన్ని అదనంగా ఇవ్వడం ప్రభుత్వం ఇది ఏమాత్రం సరైంది కాదన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుకొచ్చినట్టుగా చూడొచ్చు. ఇంటి దీపం ఆరిపోయి దిక్కుతోచక దీనస్థితి. కుటుంబ సభ్యులందరినీ కోల్పోయి ఒంటరిగా కొందరు, ఇంటి పెద్దలు దూరమై మరికొందరు. సౌదీ ప్రమాదం, మృతుల కుటుంబాల్లో అంతులేని వేదన. ఏదైతే ఈ విధంగా ఇక్కడ యాత్ర పేరుతోటి ఇక్కడ హైదరాబాద్ వాసులే ఎక్కువగా ఉన్నట్టుగా చూడొచ్చు. ఇక్కడ సౌదీ అరేబియాలో జరిగిన ప్రమాదంలో భాగంగా 46 మంది మృతి చెందిరు. ఒకే కుటుంబానికి చెందిన 18 మంది, మిగతా వారు ఇక్కడ మొత్తానికి హైదరాబాద్లో 46 మంది మృతి చెందినట్టుగా వార్త చూడవచ్చు. దానికి సంబంధించి ఒకరో ఇద్దరు కుటుంబానికి సంబంధించి మిగిలిన సందర్భంగా కుటుంబం వాళ్ళది ఎవరు దోచక దీన స్థితి, ఇంటి దీపం ఆరిపోయి అన్నట్టుగా ఈ విధంగా ఇక్కడ కుటుంబ సభ్యులందరినీ కోల్పోయి ఒంటరిగా కొందరు, ఇంటి పెద్దలు దూరమై మరికొందరు. ఈ విధంగా ఇక్కడ ప్రమాద బాధితుల తీరు వర్ణనాతీతం అన్నట్టుగా చూడొచ్చు. ఈ సందర్భంగా పత్తి రైతుకు క్వింటాకు 1400 నష్టం. కేటీఆర్ ఆరోపణ. ఆదిలాబాద్ బైన్సాలలో మార్కెట్ యార్డుల పరిశీలన. విధంగా పత్తి రైతుకు క్వింటాకు 1400 నష్టం. కేటీఆర్ ఆరోపణ. ఆదిలాబాద్ బైంసాలలో మార్కెట్ యార్డుల పరిశీలన. ఈ విధంగా ఉన్నటువంటి ఇక్కడ పత్తి కొనుగోళ్లను బంద్ చేసింది. ఈ విధంగా దానివల్ల రైతుకు 1400 నష్టం సంభవించింది అన్నట్టుగా చెప్పుకొస్తారు. కేటీఆర్ ఆరోపిస్తున్నారు. ఈ విధంగా ఆదిలాబాద్ బైన్సా మార్కెట్ యార్డుల్లో పరిశీలించినట్టుగా చూడొచ్చు కేటీఆర్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న విధానాల కారణంగా రాష్ట్రంలో 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్న రైతులకు తీరని నష్టం జరుగుతుందని బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. బారాస ప్రభుత్వ హయాంలలో ఎలాంటి నిబంధనలు విధించకుండా క్వింటా పత్తి 8,000 చొప్పున కొన్నట్లు గుర్తు చేశారు. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం 8.12% తేమ ఉన్న పత్తికి 8,110 మద్దతు ధర నిర్ణయించిందన్నారు. 12% పైన తేమ ఉంటే కొనకపోవడంతో రైతులు విధంగా తేమ శాతం ఎక్కువ ఉండడంతో ఈ విధంగా ఆ పత్తిని కొనలేకపోవడంతో రైతులు పెద్ద మొత్తంలో నష్టపోయారన్నట్టుగా ఈ విధంగా కేటీఆర్ ఆరోపిస్తున్నారు. ఈ విధంగా పత్తి కొనుగోళ్ల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తున్నాయి. తద్వారా రైతులు 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేసిన రైతులందరూ తీవ్ర నష్టాలకు గురయ్యారన్నట్టుగా చెప్పుకొస్తారు ఇక్కడ కేటీఆర్. 9.2 కిలోల బంగారంతో సత్యసాయి విగ్రహం వైభవంగా. బాబా శత జయంత్యుత్సవాలు ప్రారంభం. నేడు పాల్గొననున్న ప్రధాని. పుట్టపర్తి శ్రీ సత్యసాయి జిల్లాలోని అంతర్జాతీయ ఆధ్యాత్మిక పట్టణం పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయి బాబా శత జయంత్యుత్సవాలు మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వేద మంత్రోచ్చారణలు, వేల మంది భక్తుల సాయి నామస్మరణల నడుమ వెండి రథోత్సవం నేత్ర పర్వంగా సాగింది. 9.2 కిలోల బంగారంతో సిద్ధం. విధంగా వెండి రథంతో కొలువైన సత్యసాయి బంగారు విగ్రహం. విధంగా ఇక్కడ పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి జిల్లాలో విధంగా అంతర్జాతీయ ఆధ్యాత్మిక పట్టణం పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయి బాబా శత జయంత్యుత్సవాలు మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ హాజరవబోతున్నట్టుగా చూడొచ్చు. ఇక్కడ సత్యసాయి బాబా జయంత్యుత్సవాల సందర్భంగా ప్రధాని మోడీ హాజరవుతున్నారన్నట్టుగా చూడొచ్చు పుట్టపర్తిలో. శబరిమలకు పోటెత్తిన భక్తులు. తొలి 2 రోజుల్లోనే 2 లక్షల మంది. క్యూ లైన్లో మహిళ మృతి. ఆలయానికి మంగళవారం ఇరుముడులతో భారీగా తరలి వచ్చిన భక్తులు. విధంగా ఇక్కడ శబరిమలకు పోటెత్తిన భక్తులు. విధంగా ప్రతి సంవత్సరం శబరిమలకు విధంగా అయ్యప్ప స్వామిలు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మాల ధరించడం వల్ల ఈ విధంగా అక్కడ
ఇక ప్రతి సంవత్సరం ఇక్కడ తొలి శబరిమలకు పోటెత్తిన భక్తులు క్యూ లైన్లో మహిళా మృతి. ఈ విధంగా క్యూ లైన్లలో తీవ్ర ఇబ్బందులు పడతారు అయ్యప్ప స్వాములు అన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా అక్కడ ప్రభుత్వం, కేరళ ప్రభుత్వం అక్కడ ఇంకా చర్యలు తీసుకోకపోవడం, ఎందుకు వాళ్లకు సరైన వసతులు కల్పించకపోతుంది కేరళ ప్రభుత్వం. అక్కడి ప్రభుత్వం ఇంకా మార్పు తీసుకురాలేకపోతుంది అన్నట్టుగా చూడొచ్చు. తొలి 2 రోజుల్లోనే 2 లక్షల మంది క్యూ లైన్లో మహిళా మృతి. విధంగా క్యూ లైన్లో చాలామంది ఇబ్బంది పడుతుంటారు ప్రతి సంవత్సరం అన్నట్టుగా చూడొచ్చు. ఈ సందర్భంలో ఇది సంగతి. షేక్ హసీనాకు మరణశిక్ష మాకిరెడ్డి. ఈ విధంగా ఇక్కడ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని గతంలో ఇక్కడ ప్రధానిగా వ్యవహరించిన సందర్భంగా ఈ విధంగా అక్కడి ప్రజలకు కనీస అవసరాల విషయంలో ఈ విధంగా విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడం, విధంగా ఆర్థిక మాంద్యం ఏర్పడడం ద్వారా ఈ విధంగా ఇక్కడ బంగ్లాదేశ్ ప్రధానిపై తిరుగుబాటు జరిగిన సందర్భంగా ఈ విధంగా అక్కడ 1400 మంది మృతి చెందారు. సందర్భంగా అక్కడి కోర్టు ఈ విధంగా ఇక్కడ హసీనాకు, ఇప్పుడు షేక్ హసీనాకు మరణశిక్ష విధించినట్టుగా చూడొచ్చు. ఇక్కడ మాకిరెడ్డి చూపించినట్టుగా చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.